హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు కొంచెం లేట్ అయిందండి వంట చేయటంలో. కొంచెం ఇలా ఫ్రైడే కదా, పూజ అయిపోయేటప్పటికి కొంచెం లేట్ అయింది. ఈరోజు మేము ఏం చేసుకుంటున్నాము ఏంటి మీకు చూపిస్తానండి. ఈరోజు మాది జొన్న రవ్వ ఉప్మా అండ్ కాంబినేషన్ సాంబార్ పెట్టుకున్నానండి. జొన్న రవ్వ ఉప్మా అంటే మీకు అందరికీ గోధుమ రవ్వ ఉప్మా, మామూలు రవ్వ ఉప్మా అని తెలుస్తుంది కదా. జొన్న రవ్వతో కూడా మనము ఉప్మా చేసుకోవచ్చండి. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మనము ఆనియన్స్, టొమాటోస్, క్యారెట్, బీన్స్, బీట్రూట్ ఏమున్నా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మనం ఈ ఉప్మా చేసుకోవచ్చండి. ఇది చాలా యూస్ ఉంటుంది అందరికీ. ఎందుకంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అండ్ ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళు కొంచెం సన్నబడ్డానికి అది బాగా ఉపయోగపడుతుంది. డైజెషన్ కూడా బాగా అవుతుందండి. రైస్ కాకుండా మనం ఇది తింటే చాలా హెల్తీగా ఉంటాము, యాక్టివ్గా కూడా ఉంటామండి. ఇది చాలా బెనిఫిట్స్ ఉన్నదన్నమాట. ఒకసారి మీకు అది ఎలా చేయాలనేది నేను చూపిస్తానండి. ఒకసారి దగ్గరికి క్యారెట్ అండ్ ఆనియన్స్ అండ్ బీన్స్ ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. దీని తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది జొన్న రవ్వ అండి. ఇలా మనం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇట్లా నానబెట్టుకోవాలి. తర్వాత దీన్ని మనం దీనిలో వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని కొంచెం మళ్ళీ కలుపుకొని ఇప్పుడు మనం ఈ గ్లాస్తో నేను రవ్వ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ మనం వాటర్ తీసుకోవాలి. ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్న తర్వాత మనం కొంచెం దీన్ని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్రెండ్స్, విజిల్ పెట్టేసుకుంటే మనకి 4-5 విజిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా నేను ఈరోజు సాంబార్ పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు మన కాంబినేషన్ దీనికి కాంబినేషన్ సాంబార్ కానీ, చికెన్ కానీ, అట్లా పులుసు కూరలు అంటే తోటకూర పప్పు అలా ఏదైనా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి జొన్న రవ్వ ఇలా ప్యాకెట్స్లో దొరుకుతుందండి. జొన్న రవ్వ ఇక్కడ మనకి అమెజాన్లో కానీ జియో మార్ట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయండి. షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇది మనం తెచ్చుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ రైస్ చేస్తానండి. మ్యాక్సిమం డైలీ ఇదే ఉంటుంది. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రమే నేను ఒక్కదాన్ని రైస్ వండుకొని తీసుకెళ్తానండి. మ్యాక్సిమం మా హస్బెండ్కి నేను ఇదే చేసి పెడతాను. ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటివి ప్రిపేర్ చేసుకోండి. చాలా మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి. అర్థమైందా ఫ్రెండ్స్? ఒకసారి అబద్ధాలు చెప్పాను.